لا إله إلا الله محمد رسول الله. సోదర మహాశయులారా, విశ్వ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతిలో మనం పుట్టాం, ఎంతో అదృష్టం చేసుకున్నాం. మరి అలాంటప్పుడు కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రత్యేకతలు ఏంటి? గత ప్రవక్తలతో పోల్చినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 21 ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. గత ప్రవక్తలకు ఎవరికి ఇలాంటి లక్షణాలు లేవు. మరి ఆ 21 ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటి విషయం, సహీ బుఖారీ హదీస్ నంబర్ 335 హజరత్ జాబీర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, నాకంటే ముందు ప్రవక్తలను తమ జాతి వైపునకే పంపడం జరిగేది, కానీ నన్ను సమస్త మానవాళి కోసం ప్రవక్తగా చేసి పంపడం జరిగింది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త కేవలము ఒక జాతి కోసం కాకుండా సమస్త మానవాళి కోసం ప్రవక్తగా చేసి పంపడం జరిగింది. అందుకే ఖురాన్లో సూరే అంబియా సూర నంబర్ 21 ఆయత 107లో వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, ఓ ప్రవక్త మేము నిన్ను సమస్త భూప్రజల కోసం ప్రవక్తగా చేసి పంపాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్వ మానవులందరి కోసం ప్రవక్తగా చేసి పంపబడ్డారు. ఇది మొదటి విషయం. ఇక అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రెండవ ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటి అంటే, ఖురాన్లో సూరే ఆల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత నంబర్ 81 ప్రకారంగా ప్రవక్తలందరిచే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాగ్దానం తీసుకున్నాడు, ఒకవేళ మీ సమయంలో ముహమ్మద్ ప్రవక్త గనక వచ్చినట్లయితే మీరు ఆయన్ని విశ్వసించాలి, ఆయనకు సహాయపడాలని. ఈ విధంగా ప్రవక్తలందరికెల్లా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవం ఒక విశిష్టతను ప్రసాదించడం జరిగింది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 430 మేరాజ్ రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్వ ప్రవక్తలందరికీ ఇమామ చేయించి నమాజ్ చదివించారు. అందుకే ఆయన్ని ఇమాముల్ అంబియా అని అంటారు. తిర్మిజీ హదీస్ నంబర్ 3613 ఉబై బిన్ కఅబ్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, తీర్పు దినం నాడు నేను ప్రవక్తలందరికీ నాయకుడిగా ఉంటాను, వారి తరపున మాట్లాడుతాను, వారి కోసం సిఫారసు చేస్తాను. ఇది నేను గర్వంతో అనడం లేదు, అల్లా నాకు ప్రసాదించినటువంటి గౌరవము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మూడవ ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, ప్రతి ప్రవక్త తర్వాత మరో ప్రవక్త వస్తారు, కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పరంపరని సమాప్తం చేసి చివరి ప్రవక్తగా నిలిచారు. ఖురాన్లో సూరే అల్ అహ్జాబ్ సూర నంబర్ 33 ఆయత నంబర్ 40లో మాకాన ముహమ్మదున్ అబా హదీమ్ రిజాలికుం వలాకి రసూలుల్లాహి వఖాతమన్ నబీన్ వకాన అల్లాహు బికుల్లి షైఇన్ అలీమా. ఓ ప్రజలారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ పురుషులలో ఎవరికి తండ్రి కాదు, ఆయన దైవం యొక్క సందేశహరుడు, ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరి వారు, ఆయన తర్వాత ఇక ఏ ప్రవక్త కూడా రాడు అని ప్రవక్తల పరంపరను సమాప్తం చేసేటటువంటి చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇక నాలుగో ప్రత్యేకత ఏమిటి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించే వారే రేపు తీర్పు దినం రోజున అధికంగా ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 196లో హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా తీర్పు దినం నాడు ప్రవక్తలందరికంటే నా అనుచర సమాజ సంఖ్య మాత్రమే ఎక్కువగా ఉంటుంది, అందరికంటే నేనే ముందుగా స్వర్గం యొక్క తలుపులను తడతాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఎంతమంది అయితే ఈ భూలోకంలో ప్రవక్తలుగా ప్రభవింపబడ్డారో వారందరి అనుయాయుల కంటే, ఆ అందరి ప్రవక్తల ఉమ్మత్ కంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతే అధిక సంఖ్యలో ఉంటుంది. ఇక అలాగే ఐదవ ప్రత్యేకత ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సూరే ఫాతిహా మరియు సూరే బఖరాలోని చివరి 2 ఆయతులు అంటే 285, 286 ఈ వాక్యాలు ప్రసాదించడం జరిగింది. గత ప్రవక్తలు ఎవరికి కూడా ఇలాంటి వాక్యాలను ఇవ్వడం జరగలేదు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1877 ఆకాశం నుండి ఒక దైవదూత దిగి వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 2 నూర్లు అంటే 2 కాంతుల యొక్క శుభవార్తను అందించడం జరిగింది. గత ప్రవక్తలు ఎవరికి కూడా ఇలాంటి శుభవార్త, ఇలాంటి వాక్యాలు ఇవ్వడం జరగలేదు. అదే ఒకటి సూరే ఫాతిహా, 2 సూరే బఖరాలోని ఆయత నంబర్ 285 మరియు 286. ఇక ఆరవ ప్రత్యేకత ఏమిటి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మాలే గనీమత్ ధర్మ సమ్మతం చేయడం జరిగింది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 335 జాబీర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ విధంగా తెలియజేశారు, నా కోసం మాలే గనీమత్ యుద్ధ ధనం అనేది ధర్మసమ్మతం చేయడం జరిగింది. నాకంటే పూర్వం ఎవరికి కూడా మాలే గనీమత్ అనేది ధర్మసమ్మతం చేయడం జరగలేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక
ఏడవ ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పరిశుద్ధ భూమి మొత్తం కూడా నమాజ్ చేసుకోవడానికి అనుమతించబడింది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 521లో నా కోసం భూమి అంతా ప్రార్థనా స్థలంగా పరిశుభ్రమైనటువంటి ప్రదేశంగా చేయడం జరిగింది, కాబట్టి నా అనుచర సమాజంలో ఎవరికైనా నమాజ్ సమయం అయితే వారు ఎక్కడైనా నమాజ్ చదువుకోవచ్చని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక 8వ ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటి అంటే జడ్జిమెంట్ డే రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరికంటే ముందు సిఫారస్ షఫాత్ చేస్తారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1163 ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, నాకు షఫాత్ చేసేటటువంటి భాగ్యం ప్రసాదించడం జరిగిందని. సునన్ దార్మి హదీస్ నంబర్ 50లో తీర్పు దినం నాడు అందరికంటే ముందుగా నేను సిఫారసు చేస్తానని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి 9వ ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో గగన ప్రయాణం చేయించడం జరిగింది. ఆకాశాల సందర్శనం ఆయన చేసి వచ్చారు. గత ప్రవక్తలు ఎవరు కూడా ఆకాశాల సందర్శన చేసి రాలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ యాత్ర చేసి వచ్చారు. అలాగే అక్కడ ఆయనకు స్వర్గ నరకాలు చూపించబడ్డాయి. ఇక అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క 10వ ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటి అంటే సహీ బుఖారీ హదీస్ నంబర్ 741 ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ చదువుతుంటే ముందు ఎలాగైతే కనబడుతుందో వెనక కూడా అలాగే కనబడుతుంది. వెనక ఏం జరుగుతుందో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ చదువుతున్నప్పటికీ ఆయనకు కనిపించేది. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క 10వ ప్రత్యేకత. ఇక 11వ ప్రత్యేకత ఏమిటంటే తీర్పు దినం నాడు అందరికంటే ముందుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేపబడతారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 5940 తీర్పు దినం నాడు ప్రజలు సమాధుల నుండి లేపబడినప్పుడు అందరికంటే ముందుగా నేనే లేపబడతాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి 12వ ప్రత్యేకత ఏమిటంటే పుల్సిరాత్ మీదుగా ముందుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే వెళ్తారు. ఆ తర్వాతే ఇతరులు పుల్సిరాత్ ని దాటుతారు. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 4280 అందరికంటే ముందుగా ప్రవక్త వారే పుల్సిరాత్ ని దాటుతారు. పుల్సిరాత్ అనేది చాలా డేంజర్, కత్తి కంటే చాలా పదునుగా ఉంటుంది, కింద పడితే నరకమే. అలాంటి పుల్సిరాత్ ని చాలా సునాయాసంగా ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే దాటుతారు. ఇక 13వ ప్రత్యేకత ఏమిటి అంటే స్వర్గంలో ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతే ఉంటుంది. ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో అందరికంటే ఎక్కువగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతే రేపు స్వర్గంలో ఉంటుంది. తిర్మిజీ హదీస్ నంబర్ 2546 స్వర్గంలో మొత్తం 120 సఫులు వరుసలు ఉంటాయి, అందులో 80 సఫులు నా ఉమ్మతే ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి 14వ ప్రత్యేకత ఏమిటంటే సహీ బుఖారీ హదీస్ నంబర్ 2013 ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిద్రలో ఉన్నప్పుడు ఆయన కళ్ళు మూసుకుంటాయి కానీ హృదయం మేల్కొనే ఉంటుంది. ఇక ప్రవక్త వారి 15వ ప్రత్యేకత ఏమిటంటే సహీ ముస్లిం హదీస్ నంబర్ 1715 ప్రకారంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చొని నమాజ్ చదివినా పూర్తిగా పుణ్యం అనేది లభిస్తుంది. ప్రవక్త వారి ఉమ్మతులో ఎవరైనా కూర్చొని నమాజ్ చదివితే అతనికి సగం సవాబ్ మాత్రమే లభిస్తుంది, కానీ ప్రవక్త వారు కూర్చొని నమాజ్ చదివితే ఆయనకు పూర్తిగా పుణ్యం అనేది లభిస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6994 ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి 16వ ప్రత్యేకత ఏమిటి అంటే ప్రవక్త వారిని ఎవరైనా కలలో చూస్తే అతడు నిజంగా ప్రవక్త వారిని చూసినట్లు, ఎందుకంటే శైతాను అనబడేవాడు ప్రవక్త వారి రూపంలో రాడు అని చెప్పారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 7108 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి 17వ ప్రత్యేకత ఏమిటి అంటే ప్రతి వ్యక్తితో ఒక జిన్ ఉంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఉన్నటువంటి జిన్ ఇస్లాం స్వీకరించేశాడు అని చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి 18వ ప్రత్యేకత ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆబే కౌసర్ని ప్రసాదించడం జరిగింది. సూరా అల్ కౌసర్ సూరా నంబర్ 108 ఆయత నంబర్ 1లో ఇన్నా అతోయినాకల్ కౌసర్, ఓ ప్రవక్త మేము నీకు కౌసర్ని ప్రసాదించాము. కౌసర్ అనే స్వర్గంలో ప్రవక్త వారికి ఇవ్వబడే ఒక కాలువ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా ఆ సరస్సు యొక్క నీళ్లను త్రాగడం జరుగుతుందని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి 19వ ప్రత్యేకత ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి రియాజు జన్నా లభించింది. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు ఎవరికి కూడా లభించలేదు. రియాజు జన్నా అంటే జన్నత్ కా ఎక్ తుకుడా, జన్నత్
యొక్క స్వర్గం యొక్క ఒక ముక్క. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1196లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, నా మెంబర్ మరియు ఇంటికి మధ్య రియాజు జన్నా ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? మసీదే నబవీలోని రియాజు జన్నా ఉంటుంది. ఎవరైతే ఉమ్రాకి వెళ్తారో అక్కడ వారు నమాజ్ కూడా ఆచరిస్తారు. అల్ జామియా సగీర్ హదీస్ నంబర్ 2690 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి 20వ ప్రత్యేకత ఏంటంటే, రేపు స్వర్గంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లా యొక్క అర్ష్ ప్రక్కన ప్రత్యేకమైనటువంటి స్థలం లభిస్తుంది. ఇది ఏ ప్రవక్త కూడా ఆ ప్రత్యేకమైనటువంటి స్థలం లభించదు. అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, తీర్పు దినం నాడు స్వర్గం యొక్క దుస్తులు నేను ధరించడం జరుగుతుంది. ఆ తర్వాత దైవ సింహాసనం కుడి పక్కన నేను నిలబడి ఉంటాను. అక్కడ నేను తప్ప ఇంకెవ్వరు కూడా నిలబడరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. తిర్మిజీ హదీస్ నంబర్ 3612 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి 21వ ప్రత్యేకత ఏంటంటే, ప్రవక్త వారికే ముకామే వసీలా లభిస్తుంది. అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మీరు అల్లాహ్తో నా కోసం వసీలహ అర్థించండి అని అన్నారు. అప్పుడు సహాబాలు అడిగారు, ఓ ప్రవక్త వసీలహ అంటే ఏమిటి అని అడిగారు. అప్పుడు ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, అది స్వర్గంలో ఉన్నతమైనటువంటి స్థానం. అది కేవలం ఒకే ఒక వ్యక్తికి మాత్రమే లభిస్తుంది. ఆ ఒక్క వ్యక్తి నేనే కావాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరు నా కోసం అల్లాహ్తో వసీలహ అర్థించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదర మహాశయులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి 21 ప్రత్యేకతలు గత ప్రవక్తలకు ఇవ్వబడినటువంటివి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రత్యేకతల గురించి మనం తెలుసుకున్నాం. నిజంగా చెప్పాలంటే మనమంతా అదృష్టవంతులం. ఎందుకంటే ఉమ్మతే ముహమ్మదియాలో మనము పుట్టాము. మనం నిజంగా ఎప్పుడు అదృష్టవంతులం అవుతామంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతులో పుట్టినంత మాత్రం కాదు, ఆయన యొక్క బోధనలను మనము ఆచరణలో పెట్టినప్పుడే నిజంగా మనం అదృష్టవంతులం అవుతాం. ఎందుకంటే ఖురాన్లో సూరే అల్ అహ్జాబ్ సూరా 33 ఆయత 21లో లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో మీకు ఒక గొప్ప ఆదర్శం ఉంది అని అల్లా తెలియజేస్తున్నాడు. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం జీవితం గడపాలి. స్వర్గంలో అందరికంటే ఎక్కువగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతే ఉంటుందంటే దాని అర్థం ఇది కాదు, కేవలం మనం ఉమ్మతులో పుట్టినందుకు కలిమా చదువుకొని ఎన్ని పాపాలు చేసినా స్వర్గానికి వెళ్తామని దాని అర్థం కాదు. దాని అర్థం ఏంటంటే ఈ ఉమ్మత్ ఎక్కువగా ఆచరిస్తుంది. ఎవరైతే ఎక్కువగా అల్లాహ్కు భయపడి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకొని జీవితం గడుపుతారో వారు ఎక్కువ సంఖ్యలో స్వర్గంలో ఉంటారు అని. అలా కాకుండా కేవలం మనము ముస్లిం పేరు పెట్టుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతి అని చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు. తప్పనిసరిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని జీవితం గడపాలి. అప్పుడే మనం స్వర్గానికి వెళ్తాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రోల్ మోడల్గా భావించి జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.